భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం నుంచి చాండ్రుగొండ వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గుర్రాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్తున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పిన ఆందోళన విరమించుకోకపోవడంతో ఎమ్మెల్యే గ్రామస్తుల వద్దకు వచ్చి నూతన రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. అడగడానికి వచ్చిన ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల కోసం నిలబడతాం. ఇట్లే ఉంటాం, నిలబడతాం. మీ పక్కన ఎడంగా నిలబడతాం. ఆపమని ఆపు, మీ ముందే మేము మాట్లాడతాం. ఎమ్మెల్యే గారు ఆపుతారేమో ఆయన వచ్చేది గృహప్రవేశం అమ్మాయి కూడా మన అమ్మాయి కాంగ్రెస్ పార్టీ మా పార్టీలతో సంబంధం ఇప్పుడు పరిస్థితి మాకు అక్కర్లేదు. అసలు పార్టీ పరంగా కాదు, ఆయన మీద కోపంతో కూడా కాదు. అన్ని చోట్ల బాగానే చేస్తున్నారు. మా क्या बोलता है 100% చేస్తున్నారు. మీ అందరి అభ్యర్థుల మేరకు, గ్రామస్తుల అభ్యర్థుల మేరకు మీకు ఆ రోజు రోడ్డు కావాలని అడిగారు. మనం దాన్ని హ్యామ్ రోడ్ కింద తీసుకొచ్చినాం. వాళ్ళ మాటలు కూడా మనం దీన్ని ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. రీసెంట్గా నిన్నగాక మొన్న కూడా ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి కూడా తెలియపరిచారు. దీంతోపాటు రావికంపాడు, గురువాయిగూడెంకి సంబంధించిన 2 కూడా మనం ప్రాథమిక లక్ష్యం తీసుకుంటాం. ఈ 2 ఏంటంటే కొద్ది రోజుల్లోనే మనం దాన్ని వచ్చేము. అంటే మాలాడికి దీనికి ఎక్స్ప్రెషన్ వేశారు. అంటే మనం ఏమన్నామంటే, ఇంతకుముందు మనం దీన్ని గురువాయిగూడెం కానీ రావికంపాడులో 2 బ్రిడ్జిలు నీళ్లు నిలుస్తున్నాయి అంటే, సార్ నీళ్లు నిలవట్లేదు అనేది మనం దిశ మీటింగ్లో అధికారులు నాకు ఇచ్చినటువంటి విషయం. మీరు ఇప్పుడు కాదు, వర్షం వచ్చాక వెళ్ళి ఒకసారి చూసినామని చెప్పేసి మనం చెప్పినాం. మీరు వర్షం వచ్చిన తర్వాత అది ఒకలా గతంలో కట్టబడినటువంటి ఏదైతే ఆ అండర్ లెవెల్ బ్రిడ్జికి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ మనం వింటా ఉన్నారు కదా, ఒక్కసారి మీరు వర్షం వచ్చి చూడమని పంపించారు. మొన్నే పంపించారు రికార్డెడ్. మీరు చాలామంది రైతులు చూసే ఉంటారు. నిజంగా సార్ నిన్న నాతో మాట్లాడారు. నిజంగా సార్ ఇది నిజంగా వర్షం వచ్చాక నిలుస్తుందని, అంటే అధికారికంగా మేము అప్పుడు బాగానే చేసామని. మండలంలోని మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చిట్టూరు రామారావు. గుర్రాయిగూడెం గ్రామం, చందుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గత 4-5 సంవత్సరాల నుంచి చందుగొండ నుంచి గుర్రాయిగూడెం వచ్చే రోడ్డు చాలా దెబ్బతిని, దానికోసం ఎన్నోసార్లు పైరవీ చేసి నాయకుల దగ్గరికి వెళ్ళాం, పని కాలేదు. తర్వాత జారే ఆదినారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి మాట ఇచ్చారు. వెంటనే అయిపోతుంది మీకు అని చెప్పి 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే సార్ కూడా చాలా సానుకూలంగానే చెప్పారు. కానీ ఎన్నిసార్లు పేపర్ ఇచ్చినా కూడా మళ్ళీ లోకల్ నాయకులు ఇక్కడ ఏదో అడ్డం చెప్పడం, వాళ్ళు అయిపోద్దిలే అని చెప్పడం, మేము ఆగిపోవడం, అవుతుందని ఎదురు చూడడం, ఇలా చాలాసార్లు ఎదురు చూడడం జరిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా కాలేదు. మరి ఆ ఎమ్మెల్యే గారి హయాంలో కాలేదు, ఈ ఎమ్మెల్యే గారి హయాంలో కాలేదు. మొన్న ఒక గర్భిణీ స్త్రీ కింద పడిపోయింది. కింద పడితే ఆవిడ మోకాలకి దెబ్బ తగిలింది. ఇంకోటి ఏంటంటే 8వ నెల గర్భిణీ కింద పడింది అంటే ఆవిడకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ ఏదన్నా జరగరాంది ఏదన్నా జరుగున్నట్టయితే పరిస్థితి ఏంటని చెప్పి మా గ్రామస్తులందరూ చాలా భయపడ్డారు. గ్రామంలో ఉన్న రైతులు రైతువారీగా ముందుకొచ్చి
ఈ రోజున ఎమ్మెల్యే